పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను సాయి దత్తానంద, మీ యొక్క అభిమాని, మీ యొక్క శ్రేయోభిలాషిని. మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాలలో నేను అన్వేషణ చేసి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి ఈ యొక్క మంత్రశాస్త్రం ఉందా, యంత్రశాస్త్రం ఉందా, వాస్తుశాస్త్రం ఉందా, వీటన్నిటి మీద నా అన్వేషణ. కాబట్టి ఈ అన్వేషణ లోపల నేను ఎన్నో కష్టాలను అనుభవించుకుంటూ మంత్రాలను యంత్రాలను ఎంతోమంది మహానుభావుల దగ్గరికి తిరిగి ఈ అన్వేషణ లోపల కాశీ మళ్ళీ వచ్చేసి శ్రీశైలము లేకుంటే కొన్ని అడుగులకు అక్కడక్కడ పోయి నేను సాధించిన విద్యలన్నిటి మీ అందరికీ అందించాలి, మీకు అందరికీ చూపించాలి, మీ అందరికీ నేర్పాలి అనే నా సంకల్పం. ఎందుకంటే సనాతనంగా మనకు వచ్చే విద్యలన్నీ ఏమవుతున్నాయంటే అంతరించిపోతున్నాయి. ఇంకా దీని లోపల హిందూ మతము, హిందూ సాంప్రదాయం, హిందూ నాగరికత లోపల నాస్తికులు ప్రబలి దాన్ని ఇంకా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంటూ మనకున్న భక్తులను నమ్మకంతో దేవుని పూజించుకుంటూ ఉన్న వాళ్ళను తీసుకుపోయి పెడదారి బట్టి వేరే మతంలో కలపడానికి కూడా ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ మన యొక్క సాంప్రదాయాన్ని, మన మతాన్ని, మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని, హిందూ నాగరికతను, హిందువుల యొక్క మంత్రతంత్ర యంత్రశాస్త్ర యజ్ఞయాగాదులు, వాళ్ళు వచ్చి దైవ పూజలు, వీటన్నిటిని అంతరింపజేయడానికి చేసే నాస్తికులను, ఆ ప్రబలిస్తున్న నాస్తికులను అనగదొక్కడానికి నా యొక్క ప్రయత్నం. అయితే పిల్లలకు ఈరోజు దేవుడు రాముడు అంటే తెలియకుండా అయిపోయింది, కృష్ణుడు అంటే తెలియకుండా అయిపోయింది, హనుమంతుడు అంటే తెలియకుండా అయింది. ఎందుకంటే చెప్పే గురువులు అట్లున్నారు. దీంట్లో లోపల గురువులు ఎట్లుంటారంటే కొందరు బోధ గురువులు ఉంటారు, మంచిగా బోధించడం, దేవుడి గురించి చెప్పడం. కొంతమంది బాధ గురువులు ఉంటారు, వాడు బాధిస్తుంటాడు, ఏది పోయినా కానీ 10,000 తెచ్చుకో, 20,000 తెచ్చుకో అని చెప్పి బాధ పెట్టే గురువులు ఉంటారు. కొందరేమో యోగులు ఉంటారు. దీని లోపల యోగి అంటే భోగి అయ్యి యోగి అవుతాడు, యోగి అయ్యి సన్యాసిస్తాడు, అన్నీ వదిలేస్తాడు, సన్యాసించి తర్వాత బైరాగి అవుతాడు, వైరాగి అవుతాడు, వైరాగి పోయి బైరాగి అవుతాడు. ఆ విధంగా మారినోడే ఋషి. ఆ ఋషి కృషి చేసి వచ్చినోడే ఋషి. ఆ సంతతే నాది. కృషి చేసి వచ్చిన ఋషిని నేను. కాబట్టి ప్రతి ఒక్క విషయము నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రజలకు ధారపోయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ తుది శ్వాస వరకు ఈ యొక్క శాస్త్రాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని, మన హిందూ యొక్క నాగరికతను, మన హిందువు లోపల ఉన్న పూజ, భక్తి, మంత్ర తంత్ర యంత్రాలను వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి అన్ని 10 మందికి పంచడమే నా యొక్క ఉద్దేశం. కాబట్టి నేను చేసే జ్యోతిష్యం కానీ, హస్త సాముద్రిక కానీ, మీ యొక్క కుండలి లేకున్నా, డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా,
నేను సంపూర్ణంగా మీ జ్యోతిష్యం చేసి చెప్పగలుగుతా. ఓడోడు అంటాడు అయితే గీతలేంటివి ఇవి ముడతలు అంట. అది చెప్పే విధానం చూడు. ముడతలు అంట, ఇవి ముడతలు అంటే ఇట్లా వచ్చేటివి ముడతలు. ఎన్నోసార్లు మీ ఇట్లా పైకి అన్నప్పుడు వచ్చేటివి ముడతలు. ఇక ఇక్కడ వచ్చేటివి గదవ కింద వచ్చేటివి ముడతలు. ముడతలు వేరు, రేఖలు వేరు. ఈ రేఖలు ఏంటివంటే హస్త సాముద్రిక శాస్త్రం. ఈ శాస్త్రం అనేది సనాతనంగా కలిపెట్టి నేను ఈ హస్త సాముద్రికలను చూసేసి మీరు తెచ్చిన కుండలి చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ను చూసి సంపూర్ణంగా మీకు ఏదైతే రెమెడీ అవుతుందో అది చెప్తాం. నేను నన్ను కలవాలంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలుస్తా. నేను ఇక్కడనే హైదరాబాద్లో మన బిఎన్ రెడ్డి కాలనీ ఉన్నది, ఎల్బీ నగర్ పక్కన, అక్కడనే ఉంటా. మీరు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఈ కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి సంప్రదించండి. నన్ను కలవడానికి మామూలుగా మాట్లాడడానికి ఫీజు ఏముండదు. జాతకం చూపించి సంపూర్ణంగా 40 నిమిషాలు మీరు నాతోటి స్ట్రగుల్ చేసి నాతోటి కూర్చొని మాట్లాడి మీ బాధలని చెప్పుకొని ఆ బాధలకు నివృత్తి తీసుకొని నివారణోపాయాలు తెలుసుకోవడానికి మాత్రం ఫీజు ఉంటుంది 1000 రూపాయలు. మిగతా దానికి ఉండదు. నేను ఫోన్లో మాట్లాడినా ఉచితంగానే మాట్లాడతాను. ఫోన్లో కూడా ఫీజులు ఉన్నాయంట కొంత స్వాములు. ఫోన్లో నా దగ్గర ఫీజు ఉండదు. పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా. పొద్దున 7 నుంచి 9, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే రాత్రి అంతా మాట్లాడతాను. కాబట్టి మీరు నన్నే సంప్రదించవచ్చు ఈ నెంబర్లకు ఫోన్ చేసి. అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే బాల త్రిపుర సుందరి. ఈమె బాల త్రిపుర సుందరి. అయితే ఈ బాల త్రిపుర సుందరి ఏంటంటే ఈమె ఈ లక్ష్మీదేవతకే అగ్రస్థానంగా లక్ష్మి గుడి ఈమె పూజ చేసింది. ఈశ్వరుడు కూడా పూజ చేసిండు, విష్ణువు పూజ చేసిండు, బ్రహ్మ పూజ చేసిండు. అగ్రదేవత ఈమె బాల త్రిపుర సుందరి. ఈమె కంటే పెద్ద దేవత లేదు. దేవతలల్లా కొలవబడిన దేవత ఈమె. దేవతలచే కొలవబడిన దేవత బాల త్రిపుర సుందరి. ఇప్పుడు మన తిరుపతి ఉంది కదా, ఆడ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి మొగాయన కాదు, బాల త్రిపుర సుందరి తిరుపతిలో ఉన్నది. అందుకే అంత పవర్ఫుల్ అని. అయితే ఆ తిరుపతిలో ఒకటి ఉన్నది శ్రీయంత్రం. అది శ్రీయంత్రం అట్లెట్లా చెప్తున్నావు స్వామి అంటే, ఇప్పుడు ఆ శ్రీయంత్రము లాగానే ఉంటుంది. గోపురం మీరు చూసుకోండి, చుట్టూ పులులు ఉంటాయి. పులులు అయ్యవారికి ఉంటాయి, అమ్మవారికి ఉంటాయి. ఏది ఆ గోపురం చుట్టూ 4 పులులు ఉంటాయి. మళ్ళీ వచ్చేసి కింద జేడ్స్ అని పచ్చలు ఉంటాయి, పచ్చలు జెడ్స్. దాని మీద మనం నడిచినామంటే బుధగ్రహ సంబంధమైన ఎనర్జీ వస్తుంది. బిజినెస్లు, ధనం ధాన్యానికి ఏ లోటు ఉండదు. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇంట్లో పెట్టుకొని మనం పూజనే చేయాలని ఏం లేదు. ఖాళీ హాల్లో పెట్టండి, మీకు 100% ఈమె యొక్క అనుగ్రహంతో మీకు ఈ ఇంట్లో ధనకనక వస్తువాహనాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి. అయితే ఈమెకు ఏంటంటే తామర గింజల మాలతోటి జపం చేయాలి. తామర గింజల మాల ఒకటి, తామర గింజల మాలతోటి జపం చేయాలి. శక్తి స్వరూపిణి. అయితే ఈమెకు ఆ తామర గింజల మాలతోటి మంత్రం చెప్తాను నేను. ఈ మంత్రాన్ని జపించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీకు 100% ధనానికి ఏ లోటు ఉండదు. అయితే ఇప్పుడు ఈ మంత్రం చూపిస్తున్నా, మీరు చూడండి, రాసుకోండి, డిస్ప్లే చేస్తున్నా. ఓం ఐం క్లీం, ఓం ఐం క్లీం, ఓం ఐం క్లీం శ్రీం శ్రీం, శ్రీం 3 శ్రీంలు, ధనం ధాన్యం ఆరోగ్యం, ఆరోగ్యప్రదాయిని, ఓం శ్రీం మాత్రే బాలా త్రిపుర సుందరి ఏ నమః. ఓం ఐం క్లీం శ్రీం 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 ధనం ధాన్యం ఆరోగ్యం, ఆరోగ్యప్రదాయిని, ఓం శ్రీమాత్రే బాలా త్రిపుర సుందరి ఏ నమః. అయితే ఈ యొక్క మంత్రం ఏదైతుందో ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన ఓం ఐం క్లీం శ్రీం 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 ధనం ధాన్యం ఆరోగ్యం ఆరోగ్యప్రదాయిని, ఓం శ్రీం మాత్రే బాలా త్రిపుర సుందరి స్వాహ. స్వాహ అనొచ్చు, నమః అనొచ్చు. అయితే ఈ మంత్రాన్ని రోజు జపం చేసుకోండి. తామర గింజల మాలతో చేసినట్టయితే తొందరగా ఆమె యొక్క అనుగ్రహం వస్తుంది. ఆమె యొక్క బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతో మనకు డబ్బుకి లోటు ఉండదు. ఈ విధంగా మీరు చేసుకోండి, 10 మందికి తెలియజేయండి. మీకు మంచిగా అనిపిస్తే ఇంకా 4 చెప్పండి. నన్ను కలవాలంటే కూడా మీరు ఫోన్ ద్వారా వచ్చి ఈ నెంబర్లకు ఫోన్ చేసి వచ్చి కలవండి. జై గురుదత్త.